అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో నువ్వులు, బెల్లంతో తయారు చేసిన సింపుల్ లడ్డూల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉందండి. అలాగే ఈ లడ్డూలు తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు రోజు ఒక లడ్డూని తినండి. తొందరగా రికవర్ అవుతుంది. ఐరన్ తక్కువ ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా ఈ లడ్డూని ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉండడమే కాదండి, మన బలానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ లడ్డూని తయారు చేసే విధానాన్ని పూర్తిగా చూసేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దీనిలో ఏమేమి ఉపయోగించాను అనేది ఇప్పుడు చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే మరొక కప్పు నువ్వులను తీసుకోవాలి. ఈ రెండు ఉంటే చాలండి, ఈ లడ్డు తయారైపోతుంది. అలాగే ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి నువ్వులు వేసుకుని ఉట్టు నువ్వులనే దూరగా వేయించుకోవాలండి. ఇందులో నూనె కానీ ఎటువంటిది కూడా ఉపయోగించవలసిన అవసరం లేదు. నువ్వుల్ని ఇలాగా దూరగా సన్నని మంట మీద చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇవి ఎక్కువ చల్లారవలసిన అవసరం కూడా లేదండి. మనం మిక్సీలో అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే రోట్లో తయారు చేసుకుంటున్నాను కాబట్టి పూర్తిగా చల్లారవలసిన అవసరం లేదండి. ఇలాగ ఒక రోలుని శుభ్రంగా కడిగి తుడుచుకుని దాంట్లోకి ఈ నువ్వులను వేసేసుకుని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ నువ్వులకి ఇలాగా మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి. ఈ నువ్వుల్ని ఈ లడ్డుకి మరి కొంచెం నువ్వులు కనిపించేటట్టే ఇలా దంచుకుందామండి. చూడండి ఈ రోట్లో చాలా బాగా నలుగుతుందండి. ఇంకా మిక్సీ కంట రోట్లో ఇలా దంచుకోవడం వల్ల ఈ సిమ్మిల్ టేస్ట్ బాగుంటుందండి. దంచుకున్న టేస్ట్ వేరే ఉంటుంది, ఇంకా మిక్సీలో పట్టిన టేస్ట్ వేరే ఉంటుందండి. ముందుగా మనము ఈ ఎక్కువ సౌండ్ రాకూడదు ఇలా దంచుకున్నప్పుడు అనుకుంటే ఒక క్లాత్ని కింద పరుచుకొని దానిపైన ఈ చిన్నని రోల్ పెట్టుకుని అప్పుడు ఏదైనా మనం పచ్చడి చేసినప్పుడు కానీ లేదంటే ఇలాగ ఏదైనా లడ్డు చేసి దంచుకుంటున్నప్పుడు కానీ ఈ రోలుని క్లాత్ పైన పెట్టడం వల్ల మనకి ఎక్కువ శబ్దం అనేది బయటికి రాదండి. ఇంకా దంచుకున్న శబ్దము లేదంటే మనకి టక్కు టిక్కుమని శబ్దం వస్తూ ఉంటుంది కదా, అలా రాకూడదు అనుకుంటే ఇలా ఈ చిన్న స్టెప్ పాటించండి. రోల్ కింద క్లాత్ పెట్టుకోవడం ఇది ఉపయోగకరం అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇలాగ నువ్వుల్ని కచ్చా పచ్చాగా ఇలాగైతే దంచుకుంటున్నానండి. చూడండి ఇలాగ దంచుకున్న తర్వాత మనము మీకు చూపిస్తాను. ఇప్పుడు బెల్లాన్ని అయితే వేసేసుకుందామండి. ఇలా బెల్లాన్ని వేసుకుని ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ ఇలా దంచుకోవాలండి. మనం ఎంత బాగా దంచితే అంత బాగుంటుందండి. ఇలా దంచుతున్నప్పుడు దీనికి ఇలాగా సైడ్ నుంచి కెరల్లాగా రావాలి. కొంచెం కొంచెం వేసుకుని ఇలా కలుపుకుంటున్నానండి. ఎందుకంటే రోలు చిన్నది కదండి, ఎక్కువ పట్టదు కాబట్టి ఒక కప్పు నువ్వులకే ఏదైనా సరే ఒక కప్పు కొలతకైతే సరిపోతుందండి ఇది. అలాగే కొంచెం కొంచెం రోటి పచ్చళ్ళు చేసుకోవడానికైనా ఇలాగ దంచుకోవడానికైనా మసాలాలు దంచుకోవడానికైనా ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను, ఇప్పటికైతే నాకైతే ఇలా కొనుక్కున్నానండి ఈ రోల్ని. అలాగే దీనికంటే కొంచెం పెద్దది ఉంది, ఇంకా దాన్ని అయితే వాడతలేదు. ఇంకా నాకు ఇలా చిన్నది కావాలనిపించి ఇదైతే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లోని. దీని ప్రైస్ వచ్చేసి 280 రూపాయలు పడిందండి. అయినా కూడా ఈ చాలా బాగుందండి. చిన్నగా రోలు చాలా ముద్ద వస్తుంది, దంచుకోవడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ఇప్పుడు మనము ఈ నువ్వుల్ని ఇలా నువ్వులు బెల్లం వేసిన తర్వాత ఇక్కడ చూసారా సైడ్కి ఇలా వస్తుంది కదా, ఇలా కెరట రావాలన్నమాట. ఇలా వస్తే మనకి నువ్వుల మిశ్రమం ఈ లడ్డుకి తయారైపోయినట్టే. ఇంకా నేనైతే ఇక్కడ ఇలా తయారు చేస్తున్నప్పుడు మా మ్యాక్సీ గారు అయితే మమ్మీ ఏం తయారు చేస్తుందా అనుకుంటూ నా సైడ్కి అయితే వచ్చి చూసిపోతా ఉన్నాడు. ఇంకా ఇక్కడే కూర్చున్నాడు అనమాట. నేను ఎప్పుడు తయారు చేస్తానా, ఎప్పుడు లడ్డు పెడతానా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇంకా మరి మీకు మెత్తగా కావాలంటే కూడా మెత్తగా వేసుకోవచ్చు. ఇంకా స్వీట్ అనేది బెల్లం అనేది మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక కప్పు నువ్వులు తీసుకుంటే ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి, సకానికి సగము. ఇంకా వీటిని పచ్చి కూడా సిమ్ములు చేసుకోవచ్చండి. నేనైతే కాస్త నువ్వులు నేపించి ఇలా సిమ్ములు చేసుకున్నాను. ఈ లడ్డూలు వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి కానీ స్త్రీలకు కానీ ఇంకా బాయ్స్ కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కూడా ఈ లడ్డు తీసుకోవచ్చండి. చూడండి నాకైతే ఇప్పుడు ఇన్ని లడ్డూలు అయితే రెడీ అయినాయండి. వీటిని మరొక ప్లేట్లోకి అయితే అందంగా తీసుకుందాము. ఇలాగా మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంత ఈజీగా తయారు చేసుకునే
చూసారా ఎంతో ఈజీగా తయారు చేసుకునే నువ్వుల బెల్లంతో చేసిన సింపుల్ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఈ లడ్డు వచ్చేసి రోజు ఒకటి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఈ రోజు ఒక లడ్డు తినండి, తొందరగా రికవర్ అవుతారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డూని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.